హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. సో ఇదిగో ఈరోజు వీడియో రేగులగడ్డకి వెళ్ళే దారిలో అనమాట. ఇది చెన్నాయిపాలెం దాటిన తర్వాత ఎడం పక్క. ఓకేనా, అక్కడే రోడ్డు ఉంటుంది, పక్కనే రోడ్డు కానుకొని ఏరియా ఇది. పొలం అటుపక్క ఇటుపక్క చెన్నాయిపాలెం దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత రేగులగడ్డకి దగ్గరగా, అంటే రేగులగడ్డకి ఒక 2 కిలోమీటర్లు ఉందనగా అటుపక్క ఇటుపక్క బీడు భూములు ఉన్నాయి. బీడు భూములు, పొలాలు. ఇది ఇక్కడ కందేశారు. ఈ పొలాల్లో వెతకొచ్చు కంపల్సరీ. ఇదిగో ఈ స్టోన్స్ ఉన్నాయి, గార్నెట్ స్టోన్స్ ఉన్నాయి. గార్నెట్స్ ఉన్న చోట వజ్రాలు ఉంటాయి కంపల్సరీ. అంటే వజ్రం ఉన్న చోట ఎలాంటి ఇండికేషన్స్ ఉంటాయి, అంటే ఎలాంటి స్టోన్స్ ఉంటాయి అన్న దానిపైనే. ఓకేనా, ఇది గార్నెట్స్. ఈ గార్నెట్స్ ఉన్న చోట వజ్రాలు ఉంటాయి. ఓకేనా, చూసుకోండి. ఇక్కడైతే ఉండే అవకాశం ఉంది ఇక్కడ. గమనించండి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా. మన ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలియాలి, వజ్రాలు ఉండే చోట ఎలాంటి రాళ్ళు ఉంటాయని తెలియాలి. అది మన ఉద్దేశం. ఇప్పుడు మనం ఎత్తడానికి కూడా ఒక ఐడియా ఉంటుంది, ఇక్కడ ఉంటాయా ఇక్కడ ఉండవా అన్న ఫీల్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఉండే అవకాశం ఉంది, చూసుకోండి జాగ్రత్తగా. వెతికితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఎవరు రావద్దు. చూసుకొని కాస్త ఎండకి సేఫ్టీ చూసుకొని వచ్చేయండి. స్టోన్ అది దొరికింది. ట్రై చేయండి మీరు కూడా. కాస్త ఎండకి సేఫ్టీ తీసుకొని ట్రై చేయండి. సేఫ్టీ లేకుండా తిరగకూడదు. వావ్, నీలం దొరికింది. చూసారు ఎప్పుడైనా? ఇక్కడ నీలం ఉంది లోపల. ఇక్కడ క్లీన్ చేస్తే కనపడుద్ది, లోపల ఉంది నీలం. పొలం దున్నున్నారు, కాస్త వర్షం పడితే బాగుంటుంది. ఇండికేషన్స్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్న ఇండికేషన్సే. వజ్రాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నాయి. జనంతాకు వచ్చేసి పొలాల్లో పెట్టి ఒప్పుకోరు. ఇట్లా పొలాలు అంటే చూసుకోండి, దాన్ని బట్టి. నీట్గా కడిగితే బాగుంటుంది స్టోన్. ఇంకా నీట్గా కడగాలి. సూపర్ స్టోను. చూద్దాం. లాస్ట్ టైం కూడా మనకి అవతల పక్క, ఇది లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్, అది రైట్ సైడ్ 500 క్యారెట్ల స్టోన్ దొరికింది. సేమ్ ఇలాగే మనం వీడియో తీస్తుండగానే. సో ఈసారి అంతా రాయి తరపకపోవచ్చు, బట్ అయితే మంచి రాళ్ళు ఉన్నాయి. ఈ ఏరియాలో మంచి రాళ్ళు ఉన్నాయి. వర్షాలు పడితే నా సామాన్యంగా పండగ. ఓకేనా మిత్రులరా, చూసే ప్రతి ఒక్కరు కూడా ఎండకి జాగ్రత్తగా రండి. వచ్చేవాళ్ళు రావాలనుకుంటే ఫోన్ చేసి అన్న మరి లొకేషన్ పెట్టండి, ఎక్కడికి వెళ్ళరు ఏంది ఇటు మాకు అర్థం కావట్లేదు. వద్దు, రేగులగడ్డ
మనం ఆల్రెడీ చెప్పాం కదా, అక్కడ మట్టి ఎత్తిన గొంతు ఉండేది సాంబాయి బొందని. అలాగే అట్ట లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వకుండా స్ట్రైట్గా వచ్చేస్తే బీడు భూములు ఉంటాయి. అంటే పొలాలు ఇవి కూడా. ఈ బీడు భూముల్లో అంటే ఈ బీడు భూములు ఈ పొలాల్లో ఇగో ఈ స్టోన్స్ ఉన్నాయంటే బాబు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. జొన్నగిరి, మనం పగిడిరాయి అటు పోతే పొలాలు ఈ స్టోన్సే ఉంటాయి కదా, ఈ రాళ్ళే ఉంటాయి. దాని అర్థం ఏంది? అవకాశం ఉంటుందని. అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వజ్రాలు కానీ. ఎందుకంటే తిప్పు కొడితే మనకు 2 కిలోమీటర్లు కూడా ఉంటుంది. కృష్ణా నది ఉంది దగ్గరలో, కృష్ణా నది. మరి ఎందుకు ఉంటుందో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎక్కడైనా గార్నెట్స్ దొరికాయంటే వజ్రం దొరకడానికి అవకాశం ఉంటుంది. వజ్రం గార్నెట్స్ భూమి లోపల నుంచి ఒకేసారి వచ్చేస్తాయి. ఓకేనా? పింక్ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి. పింక్ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి. చూసుకోండి జాగ్రత్తగా కూర్చోవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని స్కిప్ చేస్తూ చూడకండి, మీకు అర్థం కాదు. ముందుకి వెళ్ళండి, నీట్గా చూసుకుంటూ కొనసాగండి, అవకాశం ఉంటుంది. ఓకేనా? మీ సపోర్ట్ నాకు అందించండి కంపల్సరీ మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి రాళ్ళు ఆడతాను. క్లీన్ చేస్తే అర్థమైంది, అప్పుడే కాదు. దయచేసి ఏంటి అన్నయ్య మరి మట్టిలో రాళ్ళు పెడతాను అనుకోవద్దు. నేను ప్రతిదీ కూడా ఇంటికి వచ్చి క్లీన్ చేసి పెట్టేది. కానీ చాలామంది అడుగుతున్నారు ఏరియాకి వెళ్ళినప్పుడు వీడియో తీయమని, అందుకే తీశాను. చూసుకోండి జాగ్రత్తగా, మంచి ఏరియా ఇది. వర్షం పడితే సూపర్. ప్రజెంట్ అయితే పడకపోతే మనలాంటి సీనియరే ఇలాగా కనిపించకుండా అర్థం కాకుండా తిరుగుతున్నాడు. అలా తిరగాల్సి వచ్చింది, మీరు ఇంకా ఇబ్బంది పడతారు. చూసుకొని జాగ్రత్తగా చూసుకుంటాను. ప్లీజ్ మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకే, షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. గార్నెట్స్ ఉంటాయి ఖచ్చితంగా, డైమండ్స్ ఉంటాయి. ఇది గార్నెట్, రౌండ్గా ఉంది గార్నెట్. వజ్రం షేప్లో ఉంటే వజ్రం ఆకారాలు ఉంటాయి. సేమ్ వెయిట్ ఉంటుంది, బాగా అవకాశం కూడా ఉంటుంది. చూసుకోండి, గుర్తుంచుకోండి. ఇది మన చెన్నైపాలెం దాటిన తర్వాత రేగులగడ్డకి ఒక 2 కిలోమీటర్ల యువతలే ఉంటుంది. అంటే చెన్నైపాలెం దాటాలి. రేగులగడ్డకి చెన్నైపాలెం మధ్యలో కుడి ఎడమ పక్క బీడు వీటిని మనం, మీరు చెన్నైపాలెం నుంచి వస్తుంటే ఎడమ పక్క. జాగ్రత్త చూసుకోండి. బ్లూ షఫేర్ కూడా దొరుకుతుంది. కాలిపోయిన రాళ్ళు ఉన్నాయంటే ఉంటాయి, అవకాశం ఉంటుంది. అల్లాడిపోతున్నాం ఎండలకి. దయచేసి మీరు ఎండలకు బయటికి రావద్దు. ఎండ తగ్గిన తర్వాత వర్షం పడితే రండి, కంపల్సరీ బాగుంటుంది ఏరియా. అవకాశం ఉంటుంది కంపల్సరీ. చాలా ఏరియా ఉంది, చాలా బీడు భూములు ఉన్నాయి. చాలా బీడు భూములు ఉన్నాయి.
క్వార్జ్ క్రిస్టల్ ఇది. సో ఇదంతా విలువ లేదనమాట. ఇలా ఎతకాలి మరి, ఇలా కష్టపడి ఎతికితేనే అవకాశం ఉంటుంది. ఇలా కష్టపడి ఎతికితేనే మన కష్టాలు కూడా తీరుతాయి. మన అప్పులు కష్టాలంటే అవి మనం చేసుకున్న పాపకర్మలే, అవి పోవాలంటే తప్పదు. మరి ఎండకు తిరిగి కరిగించుకోవాలి. కానీ నేను కొంతమంది పాపం మాకంటే కష్టపడే వాళ్ళం పెద్దగా ఇబ్బంది అనిపించదురా. సుఖంగా ఉండేవాళ్ళ సంగతి చెప్తున్నాను. వాళ్ళు ఎలాగో ఏసీలో ఉండేవాళ్ళు కదా. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎరటం ఇబ్బందిగా ఉంటుంది అలాగే. బ్లాక్ స్టోన్ ఇది బాగున్నాయి, స్టోన్స్ బాగున్నాయి. అట్లా ఎండకు వచ్చి ఇబ్బంది పడలేరని వాళ్ళ గురించి చెప్తున్నాను. మిగతా వాళ్ళు చూసుకునే వాళ్ళు కాస్త వర్షం పడ్డ తర్వాత రండి. వర్షం పడితే మీకు ఈజీ కనిపిస్తాయి ఈ ఏరియాలో. చూసుకోండి, చెన్నాపాలెం దాటిన తర్వాత 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బీడు భూములు ఉంటాయి. చిన్న చిన్న పొలాలు ఉంటాయి. పొలాల్లో బీడు భూములు చూసుకోండి జాగ్రత్తగా, అవకాశం ఉంటుంది. ఇది జొన్నగిరి ఏమాత్రం తీసిపోదు. ఇక జొన్నగిరి పగిడిరాయి చుట్టుపక్కల అంటే ఏరియారు కదా, ఇది ఏరిన ప్రాంతం, కొత్త ప్రాంతంగా అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైనా సరే ఎవరు ఏరినటువంటి ప్రాంతాల్లో మాత్రం ఏరాలి. ఏదో ఒక రూపంలో అవకాశం ఉంటుంది. అందరూ తిరిగి ఉన్న ప్రాంతంలో ప్రయోజనం ఉండదు. కొంచెం తిరగడం కూడా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఇంకా అందరూ ఎలా ఉంటుందంటే, అందరూ తిరిగిన ప్రాంతంలో మనం తిరగటం మన శ్రమ, మన సమయం మొత్తం వృధా పూర్తిగా చేసినట్టు ఉంటుంది. కొత్త ప్రాంతంలో కొంచెం ఫస్ట్ తడబడతాం, అంటే ఇక్కడ దానికి సంబంధించినవి ఉన్నాయా లేవా అని. నేను అందుకే మీకు సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం చెప్తున్నా ఉన్నాయని. ఆనవాళ్ళు ఒక ఏరియాకి వెళ్ళాలంటే